హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. స్క్రీన్ మీద కనిపిస్తున్న డ్రెస్ వీడియో ఆల్రెడీ షార్ట్స్లో పెట్టాను. చూడని వాళ్ళు ఉంటే గో అండ్ చెక్ దేర్. ఈ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో క్లిప్స్ కొన్ని మిస్ అయ్యాయి. సేమ్ మోడల్ డ్రెస్ కటింగ్ అండ్ స్టిచ్చింగ్ వీడియో పోస్ట్ చేస్తున్నాను. నేను బాడీ పార్ట్ మెజర్మెంట్ తీసుకుని ఆల్రెడీ ఇక్కడ డ్రా చేసి పెట్టుకున్నాను. ఎలా డ్రా చేశాను అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇప్పుడు. టోటల్ లెంత్ వచ్చేసి 15 ఇంచ్ తీసుకున్నా, ఇక్కడ 15 ఇంచ్. అండ్ టోటల్ షోల్డర్ వచ్చేసి 6.5 ఇంచ్ తీసుకున్నాను. ఆర్మ్ హోల్ 6.25 ఇంచ్ తీసుకున్నా ఇక్కడ. సో ఇక్కడ నుంచి ఒక 3.5 ఇంచ్ లోపలికి తీసుకొని ఇలా డ్రా చేసి పెట్టేసుకున్నాను. ఆర్మ్ హోల్ వచ్చేసి ఎందుకంటే హై నెక్ కాబట్టి ఇక్కడ షోల్డర్ ఫుల్ లెంత్ ఎక్కువ తీసుకున్నాం కాబట్టి చంకల దగ్గర ముడతలు రాకుండా ఇలా 3.5 ఇంచ్ లోపల తీసుకుని ఇలా డ్రా చేసి పెట్టేసుకున్నాను. కర్వ్ తీసేసుకుని ఇక్కడ 1 ఇంచ్ మార్క్ చేసుకుని ఇలా కర్వ్ తీసుకున్నాను. నెక్ విడ్త్ వచ్చేసి 3.5 ఇంచ్ తీసుకున్నా ఇక్కడ నెక్ డీప్ వచ్చేసి 5.5 ఇంచ్ తీసుకున్నా. ఇక్కడ కింద నెక్ విడ్త్ వచ్చేసి 2.5 ఇంచ్ మాత్రమే తీసుకున్నాను. ఎందుకంటే ఇక్కడ బాక్స్ షేప్లో డ్రా చేసుకుంటున్నాం కాబట్టి విడ్త్ ఎక్కువ అయిపోతుంది, అందుకని 1 ఇంచ్ తగ్గించి డ్రా చేసుకున్నాను. అండ్ వేస్ట్ సైజ్ వచ్చేసి 7 ఇంచ్ ఇక్కడ తీసుకున్నా. అండ్ 1 ఇంచ్ ఇక్కడ డాట్స్ పెడతాం కదా, అందుకోసం ఎక్స్ట్రా తీసుకున్నాను. ప్లస్ 2 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాను. ఇక్కడ బస్ట్ సైజ్ వచ్చేసి 8 ఇంచ్ ప్లస్ 2 ఇంచ్ మార్జిన్ తీసుకున్నాను ఇక్కడ. అలాగే వేస్ట్ దగ్గర ఒక 1 ఇంచ్ పైకి మార్క్ చేసుకొని ఇలా క్రాస్ తీసేసుకున్నా. వేస్ట్ దగ్గర లూజ్ రాకుండా ఉండడం కోసం ఇలా తీసుకున్నాను. సేమ్ ఇదే విధంగా కటింగ్ చేసేస్తున్నా. ఒక 1/4 ఇంచ్ డౌన్ మార్క్ చేసుకొని కట్ చేసేస్తున్నాను షోల్డర్స్ దగ్గర, హై నెక్ కాబట్టి. ఫ్రంట్ పార్ట్కి ఒక 1/2 ఇంచ్ లోతు మార్క్ చేసుకొని కటింగ్ చేసేసుకోవాలి. బ్యాక్ నెక్ కూడా ఇక్కడ 3.5 ఇంచ్ విడ్త్ తీసుకున్నాను. నెక్ డీప్ 3 ఇంచ్ తీసుకున్నాను ఇక్కడ బోట్ నెక్కి. టోటల్ 8 ఇంచ్ తీసుకున్నాను నెక్ డీప్. 3 ఇంచ్ బోట్ నెక్కి, మిగతాది చిన్న కీ హోల్ డ్రా చేసుకున్నాను ఇలాగా. ఇది ఇప్పుడు కట్ చేయను, స్టిచ్చింగ్ చేసిన తర్వాత కట్ చేశాను. జస్ట్ ఓన్లీ ఇలా డ్రా చేసి పెట్టేసుకున్నాను. మెయిన్ క్లాత్ని కూడా సేమ్ ఇదే విధంగా కటింగ్ చేసేస్తున్నాను. హ్యాండ్స్ వచ్చేసి 10 ఇంచ్ తీసుకుంటున్నా. 10 ప్లస్ 1 ఇంచ్ మార్జిన్లోకి టోటల్ 11 ఇంచ్ పెట్టాను. టోటల్ 11 ఇంచ్ హ్యాండ్స్. ఈ విడ్త్ వచ్చేసి 8.5 ఇంచ్ తీసుకున్నాను. సేమ్ ఇదే విధంగా డ్రా చేసిన విధంగా కటింగ్ అయితే చేసేస్తున్నా. ఫ్రంట్ ఓపెన్ మోడల్ కటింగ్ చేస్తున్నాను ఇక్కడ. ఫోల్డింగ్ వచ్చేసి నా వైపు పెట్టుకున్నాను, ఓపెన్స్ వచ్చేసి అటు సైడ్ పెట్టాను, ఆపోజిట్ సైడ్. ఇలా బాడీ పార్ట్ పెట్టి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకున్నాను. ఇది ఫుల్ లెంత్ వచ్చేసి 30.5 ఇంచ్ పెట్టాను. 30.5 ఇంచ్ టేప్ని ఈ విధంగా ఇక్కడ వేస్ట్ ఎక్కడైతే ఉందో అక్కడ నుంచి టేప్ని ఈ విధంగా ప్లేస్ చేసి ఇలా మార్క్ చేసేసుకున్నాను. సేమ్ ఇదే విధంగా కటింగ్ చేసేస్తున్నాను.
లైట్గా కర్వ్ తీసుకొని కటింగ్ చేసేసుకోవాలి వేస్ట్ దగ్గర. ఇదే విధంగా బ్యాక్ పార్ట్ కూడా కటింగ్ చేసి చూపిస్తాను. బ్యాక్ పార్ట్కి కూడా కట్ వర్క్ వచ్చే విధంగా శారీని డబల్ ఫోల్డ్ చేసుకొని ముందుగా కట్ చేసిన ఫ్రంట్ పార్ట్ ఉంది కదా, అది దానిపైన ప్లేస్ చేసుకొని సేమ్ ఇదే విధంగా కటింగ్ చేసేసుకోవాలి. నేను స్కర్ట్ కోసం 3 మీటర్ లైనింగ్ తీసుకొని ఇలా సమోసా ఫోల్డ్ చేసి పెట్టుకున్నాను అంబ్రిల్లా కట్ చేయడం కోసం. ఇప్పుడు వేస్ట్ వచ్చేసి 30 డివైడెడ్ బై 4 చేస్తే 7.5 వచ్చింది. అది ఇక్కడ వేస్ట్ మార్క్ చేస్తున్నాను. 7.5 ఇంచ్. పైనుంచి ఇలా టేప్ పెట్టి చెక్ చేస్తే 10 వచ్చింది. ఇటువైపు కూడా 10 వచ్చిందా లేదా అనేది చెక్ చేసుకోవాలి ఒకసారి. సో నాకు 10 రాలేదు, సో అడ్జస్ట్ చేసుకొని పెట్టుకుంటున్నా 10 ఇంచ్. సో ఇలా కొంచెం క్రాస్గా డ్రా చేసేసుకొని ఇలా కొంచెం క్రాస్గా డ్రా చేసుకోవాలి. వేస్ట్ 7. ఇప్పుడు స్కర్ట్ లెంత్ వచ్చేసి 40 ఇంచ్ మెయిన్ ఫ్యాబ్రిక్కి. సో లైనింగ్ ఒక 40 లెంత్, పైన స్కర్ట్కి 2 ఇంచ్ బెల్ట్ వస్తుంది కాబట్టి 2 ఇంచ్ తీసేస్తే 38 వస్తుంది. 38 ఇప్పుడు లైనింగ్ వచ్చేసి 1 ఇంచ్ తక్కువ 37 ఇంచ్ కట్ చేస్తున్నాను. 37. ఇప్పుడు టేప్ని ఇలా పైన పెట్టి మార్క్ చేసిన దగ్గరికి ఎంత వచ్చిందో చూసుకోవాలి. నాకైతే 47 వచ్చింది. సో 47 ఈ విధంగా మార్క్ చేసిన విధంగా కటింగ్ చేసేసుకోవాలి. ఇలానే మెయిన్ ఫ్యాబ్రిక్ మీద కూడా కటింగ్ చేసేసుకోవాలి. నాకు ఇక్కడ జాయింట్స్ పడతాయి, నేను తర్వాత జాయిన్ చేసుకుంటాను. వేస్ట్ దగ్గర నేను డ్రా చేసిన దానికన్నా 1 ఇంచ్ ఎక్స్ట్రా కటింగ్ చేసేస్తున్నాను. కటింగ్ వీడియో అయితే కంప్లీట్ అయిపోయింది. వెయిట్ ఫర్ పార్ట్ 2 స్టిచ్చింగ్ వీడియో. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.